హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విత్ దినేష్. ఈరోజు నేను పాయింటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అనేది డిస్కస్ అయితే చేయబోతున్నాను. అందరూ అనుకుంటారు పాయింటర్స్ అనేది చాలా కష్టమైన టాపిక్ అయితే అనుకుంటారు. అది అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీ టాపిక్. అంటే చాలామందికి అర్థం చేసుకోవడంలోనే కొంత కష్టంగా అనిపిస్తుంది. ఈరోజు నేనైతే కొంత బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే చాలా తక్కువ సమయంలో మీకు అర్థమవుతుంది. అంటే కేవలం ఇంట్రడక్షన్ అనమాట. పాయింటర్స్ సిరీస్ అయితే చేస్తాను. 3 వీడియోస్ 4 వీడియోస్ దాకా వస్తాయి. అంటే పాయింటర్స్ ఎలా ఎలా ఉపయోగిస్తాం అలా అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలి, అసలు పాయింటర్ అనేది దేనికి యూజ్ చేస్తాం, అసలు ఎందుకు ఉపయోగపడుతుంది, అండ్ ఇంకా పాయింటర్ అంటే ఏంటి అనేది నేను ఏదైతే డిస్కస్ అయితే చేయబోతున్నాను. అసలు దానికి పాయింటర్కి వెళ్ళే ముందు మనం ఫస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఇందులో ఉన్నాడు, ఒక ఇంట్లో ఉంటాడు. ఆ ఇల్లుకి ఒక అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఎలాగే మనం ఒక ఇంటీజర్ తీసుకున్నాం. ఆ ఇంటీజర్ అనేది ఒక మనిషి అనుకున్నాం. సపోజ్ ఒక ఇంటీజర్ 5 అనే ఇంటీజర్ ఉంది. ఆ 5 అనే ఇంటీజర్ని ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఆ వేరియబుల్ ఇక్కడ సిచ్యువేషన్ వచ్చేసరికి ఇల్లు అవుతుంది. అంటే మనిషి ఇంటీజర్గా తీసుకున్నాం, ఇల్లుని వేరియబుల్గా తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఇల్లుకి ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఇప్పుడు సేమ్ అలాగా ఒక వేరియబుల్కి ఒక అడ్రస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది డిస్కస్ చేయబోతున్నాం. సపోజ్ ఇప్పుడు ఆ వేరియబుల్ని కే అనుకున్నాం, డిక్లేర్ చేద్దాం. స్టార్టింగ్ డాష్ ఇంక్లూడ్ అన్నీ కామనే కదా. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్లో ఇంటూ మెయిన్ అలా కూడా ఇస్తాం కదా మనం. ఇంటి కే అనే ఒక వేరియబుల్ అయితే తీసుకున్నాను నేను. ఆ వేరియబుల్ నేనైతే నెంబర్ 5 అనేది అయితే డిక్లేర్ చేస్తాను. ఇప్పుడు అంటే కేలో 5 అనే నెంబర్ స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంటి, కే అనేది ఒక బిట్ అనమాట, అంటే ఒక బైట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక 5. ఇప్పుడు ఇది కే కదా, కే ఇది అంటే ఇది కోడ్ కాదండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా 5 అయితే స్టోర్ అయింది. ఇప్పుడు ఒక బాక్స్ కదా, అంటే స్టోర్ బాక్స్ అంటే ఒక బైట్ అనమాట. ఎరేలోకి వెళ్తే నెంబర్ ఆఫ్ చాలా బైట్స్ వస్తాయి. మామూలుగా ఇందులో కే అంటే ఏంటి, ఒక వేరియబుల్. ఇప్పుడు దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ అనేది మనం కూడా చెప్పలేం. సపోజ్ మనం ఆ అడ్రస్ని 1000 అయితే అనుకుందాం. 1000 సపోజ్ అడ్రస్. ఇప్పుడు ఈ అడ్రస్ అనేది స్టోర్ చేసుకునేదే పాయింటర్ అనమాట. అంటే ఒక పాయింటర్ అంటే ఏంటో కాదు, పాయింటర్ అంటే ఒక వేరియబుల్, అంటే ఒక డేటా టైప్, ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట పాయింటర్. ఆ పాయింటర్ బట్టి వేరొక వేరియబుల్ ఒక ఇంటీజర్ వాల్యూని అయితే మార్చవచ్చు. సో అదైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది తెలుపుతున్నా. సో పాయింటర్ని ఎలా డిక్లేర్ చేయాలనేది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు ఆ పాయింటర్ అనేది దేని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అంటే సపోజ్ ఒక ఇంటీజర్ ఉంది. ఇప్పుడు ఇంటీజర్ ఇందాక డిక్లేర్ చేయాలి కదా, దాని ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకోగలదు. ఒక ఫ్లోట్ వాల్యూ ఉంది, ఆ ఫ్లోట్ వాల్యూ ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకోగలదు. క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ ఒక అడ్రస్ అనేది స్టోర్ చేసుకోగలదు. సో ఇంటీజర్కి ఎలా డిక్లేర్ చేయాలి, ఫ్లోట్కి ఎలా డిక్లేర్ చేయాలి, ఇంకా క్యారెక్టర్ ఎలా డిక్లేర్ చేయాలి ఇప్పుడు చెప్తున్నా. ఫస్ట్ ఇంటిమైన్ పెడతారు కదా, స్టార్టింగ్ ఏంటి కామన్. ఇప్పుడు నేను ఫర్ ఇంటీజర్ వాల్యూకి చెప్తున్నా. ఇంటి కే అనేది ఇంటి కే 5 అనేది ఇచ్చారు కదా, ఇచ్చా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఫస్ట్ పాయింటర్ డిక్లరేషన్ కదా. ఇప్పుడు నాకు ఈ కే ఒక అడ్రస్ అనేది ఒక పాయింటర్ స్టోర్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, ఆ పాయింటర్ దేనొక అడ్రస్ స్టోర్ చేస్తుంది, ఒక ఇంటీజర్ ఒక అడ్రస్ కదా. కాబట్టి ఏం చేయాలంటే, ముందు ఇంట్ స్టార్, ఇక్కడ ఆ పాయింటర్ ఒక పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే పీడియర్ అని పెట్టుకుంటున్నాను. ఇది అన్నమాట డిక్లరేషన్. ఇది ఎలా కూడా మీకు ముందే తెలుసు, వేరియబుల్ డిక్లరేషన్, ఈ పాయింటర్ డిక్లరేషన్ అనమాట. అంటే ఈ పాయింటర్ అనేది, ఈ పీడియర్ అనేది ఒక పాయింటర్. ఇప్పుడు దేని ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది అన్నది దాని ముందు పెట్టాలి. ఎలా కూడా స్టార్ కామన్, అంటే ఇంట్ అంటే ఒక ఇంటీజర్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. సేమ్ అలాగే ఒక ఫ్లోట్ కావాలంటే ఇక్కడ ఫ్లోట్ పెట్టుకోవచ్చు, ఒక క్యారెక్టర్ కావాలంటే ఇక్కడ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు. అంటే ఫ్లోట్ అంటే ఇక్కడ ఏంటి, పాయింట్ పీటర్ అనేది ఒక పాయింటర్, ఫ్లోట్ అనే దాని యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనేది మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు
మీకు అసలు పాయింటర్ అంటే అడ్రస్ ఎలా స్టోర్ అర్థమైంది. ఇప్పుడు ఓకే, పాయింట్ పీటీఆర్ అని డిక్లేర్ చేసాం. ఇప్పుడు కే యొక్క అడ్రస్ ఈ పాయింటర్లోకి ఎలా పంపించాలంటే ఇది కోడ్ కదా, దాని కింద ఏం పెడుతున్నానంటే ఆల్రెడీ పీటీఆర్ అనేది ఒక పాయింట్ డిక్లేర్ చేసాం కాబట్టి పిటిఆర్ ఈజ్ ఈక్వల్ టు నేను ఇది వాడుతున్నా అండ్ కే. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే పీటీఆర్ అంటే ఆల్రెడీ ముందే డిక్లేర్ చేసాం. పీటీఆర్లో నేను దేని ఒక అడ్రస్ స్టోర్ చేయాలి, కే యొక్క అడ్రస్. కాబట్టి కే యొక్క అడ్రస్ స్టోర్ చేయాలంటే ముందు ఎండ్ పెట్టాలి. ఇది అనమాట ఈ సింబల్ పెట్టాలి. ఓకే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు సో పీటీఆర్ అంటే ఏంటి, ఓన్లీ అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి నేను ఈ అడ్రస్ని ప్రింట్ చేయాలి. అడ్రస్ అంటే హెక్సాడెసిమల్గా మనం ప్రింట్ చేయగలం కాబట్టి దానికి ఎక్స్ వాడదు అనమాట. ఇప్పుడు ఈ యొక్క దీని యొక్క అడ్రస్ ప్రింట్ చేయాలి అంటే కింద ఏం వాడుతున్నా అంటే నేను ప్రింట్ఎఫ్ %x అనమాట. ఓకే, దేనిది ఇప్పుడు పీటీఆర్ అంటే పీటీఆర్లో ఇప్పుడు ఏముంది, దేని యొక్క అడ్రస్ ఉంది, కే యొక్క అడ్రస్ ఉంది. కాబట్టి %x అంటే ఇప్పుడు ఎప్పుడైనా అడ్రస్ అనేది హెక్సాడెసిమల్ కాబట్టి ఎక్స్ వాడతాం ఇక్కడ మనం. డి ఎప్పుడు వాడతాం, ఒక ఇంటీజర్ వాల్యూ ప్రింట్ చేస్తున్నప్పుడు డి వాడతాం. ఎఫ్ ఎప్పుడు వాడతాం, ఫ్లోట్ వాల్యూకి ఎఫ్ వాడతాం. కాబట్టి అడ్రస్ కాబట్టి ఎక్స్ వాడుతాం అనమాట. ఇప్పుడు పెద్ద డౌట్ అనమాట, ఏం లేదు. ఇప్పుడు కే వాల్యూ పీటీఆర్ బట్టి మనం తీసుకురావాలి. అది చాలా ఈజీ అనమాట. ఇప్పుడు చూడండి, మీకు అయితే నేను ఎరెస్ట్ చేస్తున్నా. ఇంటిమేనండి కామనే. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు చేస్తాం అంటే ఇప్పుడు మళ్ళీ కోడ్ రాయట్లేదు నేను. ఆల్రెడీ పీటీఆర్లో ఎండ్కే అయితే ఉంది కాబట్టి ఎండ్కే అయితే ఉంది కదా. ఇప్పుడు నేను ఇలా పెట్టాను అనుకోండి, ప్రింట్ఎఫ్ అంటే స్మాల్గా ప్రింట్ఎఫ్ %d స్టార్ పీటీఆర్ అనేది ఇప్పుడు ఇలా ప్రింట్ చేసాను అనుకోండి, ఏ వాల్యూ వస్తుంది, ఈ స్టార్ ఇది ఏ వాల్యూ వస్తుంది, కే దగ్గర ఏ వాల్యూ అయితే ఉంది ఇందాక మామూలు కే దగ్గర మామూలుగా K5 అనుకున్నాం కదా ముందు, 5 అనేది ప్రింట్ చేస్తుంది. అంటే మనం కే కాకుండా పీటీఆర్ని వాడి కే వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఇండియాకి ఏంటంటే సాధారణంగా పీటీఆర్లో స్టార్ పీటీఆర్ కదా, దీని అర్థం చెప్తున్నాను. స్టార్ పీటీఆర్ అంటే స్టార్ ఆఫ్, అసలు పీటీఆర్ అంటే ఏంటి, ఎండ్ ఆఫ్ కే కదా. ఎప్పుడైనా ఇది అడ్రస్ ఆఫ్ కే, స్టార్ పక్కన ఎండ్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది అనమాట ఇండైరెక్ట్గా. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా దేని ప్రింట్ చేస్తున్నాం మనం, కే యొక్క వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఇది ఒక ట్రిక్ అనమాట, అర్థం చేసుకోండి. ఎప్పుడైనా స్టార్ పక్కన ఎలా ఎండ్ ఉంది అంటే ఈ రెండు క్యాన్సిల్ చేసి పక్కన దాని ఒక వాల్యూ ప్రింట్ చేస్తాను అనమాట. అంటే దీని అర్థం అంటే మనం అలా గుర్తించుకోవడం అంటే దీని అర్థం ఏంటి, అడ్రస్ కే అంటే ముందు స్టార్ పెట్టాం అనుకోండి, కే ఒక అడ్రస్ ఉంది కదా, ఎండ్ ఆఫ్ కే అంటే కే ఒక అడ్రస్, ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ తెప్పించాలంటే ముందు స్టార్ వాడాలన్నమాట. ఇది పాయింటర్ నుంచి మనం వాల్యూ తీసుకొస్తాం. ఒకసారి వరకు నేను ఏం చెప్పాను ఇంకా కొంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి మళ్ళీ వినండి. ఇప్పుడు పీటీఆర్ అంటే ఒక పాయింటర్ కదా, నేను ఆల్రెడీ ఇక్కడ ఇంట్ కే ఈజ్ ఈక్వల్ టు నేను 5 అనేది డిక్లేర్ చేశాను. ఇప్పుడు నేను ఇంట్ స్టార్ పీటీఆర్ అంటే ఇక్కడ ఏంటి, పీటీఆర్ అంటే ఒక అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. దాని డేటా టైప్ ఏంటి అంటే ఒక ఇంటీజర్ వాల్యూ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. అంటే ముందు ఇంటీజర్ పెట్టాం, బాగానే ఉంది. అంటే ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ ఇండైరెక్ట్గా పీటీఆర్ అనేది దేని పాయింట్ చేస్తుంది, ఒక ఇంటీజర్ పాయింట్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఇంటీజర్ పాయింట్ చేస్తుంది, అది కే కదా, దాని అడ్రస్ 1000 అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, పీటీఆర్ అంటే కేని పాయింట్ చేస్తుంది, ఇంకా పాయింట్ చేయలే మనం. ఇక్కడ చూద్దాం, పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎండ్ కే అని పెట్టా. ఓకే, అప్పుడు చూసారా, అంటే పీటీఆర్లో మనం ఏం పెట్టాం, కే యొక్క ఎండ్ కే అంటే కే యొక్క అడ్రస్ స్టోర్ చేయమని చెప్పాం. ఓకే, డిక్లేర్ చేసాం. అంటే పీటీఆర్ అనేది కేని
పాయింట్ చేస్తుంది. ఇప్పుడు నేను కే వాల్యూ ప్రింట్ చేయాలంటే ఏం చేయొచ్చు, ప్రింట్ఎఫ్ అని చేసి, ఇప్పుడు ప్రింట్ఎఫ్ అని పెట్టి %b అని పెట్టి కే అని పెడితే 5 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను పాయింటర్ బట్టి పాయింటర్ వాడి ప్రింట్ చేయాలంటే ఇక్కడ మీకు చూడండి, పీటీఆర్ ఏది పాయింట్ చేస్తుంది, పీటీఆర్ దేని పాయింట్ చేస్తుంది, కే పాయింట్ చేస్తుంది. అంటే పీటీఆర్ దగ్గర కే యొక్క, అంటే మనం ఒకదాన్ని పాయింట్ చేస్తున్నాం అంటే, సపోజ్ నేను ఇప్పుడు మార్కర్ని పాయింట్ చేస్తున్నాను అంటే మార్కర్ నేను ఏదైనా చేయగలను. అంటే దీని యొక్క మొత్తం నా దగ్గర అంతా ఉంది, మార్కర్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఈ పీటీఆర్కి మనం ఎప్పుడైతే ఇది వాడేమో కే యొక్క డీటెయిల్స్ మొత్తం ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి ఈ పీటీఆర్ని వాడి కేని ఏమైనా చేయగలం, కే వాల్యూ ప్రింట్ చేయగలం, కే వాల్యూ మార్చగలం కూడా. కాబట్టి ఆ మార్చగలడానికి కావాల్సిందే ఇదనమాట, ఈ స్టార్ అనమాట, ఇండైరెక్ట్గా స్టార్ అనమాట. దీన్ని వాడి కే వాల్యూ మార్చగలం, కే వాల్యూని ప్రింట్ చేయగలం, ఏదైనా చేయగలం. కాబట్టి ఎప్పుడైతే మనం స్టార్ పీటీఆర్ని పెట్టామో దాని అర్థం ఏంటి, పీటీఆర్ అంటే కే యొక్క అడ్రస్, ముందు స్టార్ పెట్టామంటే ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ. ఓకే, ఇప్పుడు నేను స్టార్ పీటీఆర్ =4 అని డిక్లేర్ చేశా ఇలాగ. అంటే ఇప్పుడు డిక్లేర్ చేశా. అప్పుడు మళ్ళీ ఏం చేశాను నేను, ప్రింట్ఎఫ్ %d స్టార్ పీటీఆర్ చేశా. అంటే ఏంటి, ఇప్పుడు నేను ప్రింట్ చేశా, ఏ వాల్యూ వస్తుంది, 4 వస్తుంది. 4 ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అంటే పీటీఆర్ అంటే ఏంటి, కే ఒక అడ్రస్, స్టార్ అంటే ఏంటి, ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ, ఆ అడ్రస్ దగ్గర ఉన్న వాల్యూ 5 కదా, మామూలుగా నేను 4గా మారుతున్నా. అంటే ఏంటి, ఇప్పుడు కే వాల్యూ కూడా 5 నుంచి 4గా మారిపోతుంది. ఇప్పుడు ఇది 5 కదా, ఇప్పుడు కే వాల్యూ 4గా మారిపోతుంది అనమాట దీని తర్వాత నుంచి. కాబట్టి నేను స్టార్ పీటీఆర్ అంటే స్టార్ పీటీఆర్ అంటే ఏంటి, ఇండైరెక్ట్గా కే వాల్యూనే. అప్పుడు 4 ఇప్పుడు ఏం ప్రింట్ చేస్తుంది, అవుట్పుట్లో 4 ప్రింట్ అవుద్ది. ఇప్పుడు నేను కింద మళ్ళీ ప్రింట్ఎఫ్ %d కే ప్రింట్ చేసా. కే ప్రింట్ చేస్తే ఏమవుతుంది, కే కూడా 4 అవుతుంది. ఎందుకంటే పీటీఆర్ని వాడి మనం కే వాల్యూ మార్చాం. ఇప్పుడు పీటీఆర్ వాడే కదా మనం కే వాల్యూ మార్చాం, అంటే కే వాల్యూ కూడా మారుతుంది కదా. ఇప్పుడు మనం కే వాల్యూ ఏం చేసాం, 4గా మార్చాం. ఎలా మార్చాం, కే =4 అని పెట్టలే, స్టార్ పీటీఆర్ =4 అని పెట్టాం. స్టార్ అంటే ఏంటి, ఒక వాల్యూ అడ్రస్ వాల్యూ మారుతుంది. అంటే పీటీఆర్ అంటే కే యొక్క అడ్రస్, మీరు స్టార్ పెట్టామంటే ఆ అడ్రస్ యొక్క వాల్యూ, ఆ వాల్యూ ఎలా మార్చాం, 5ని 4గా మార్చాం. ఇప్పుడు స్టార్ పీటీఆర్ అంటే 4 అయింది, కే కూడా 4 అవుతుంది. ఇదనమాట. అంటే పాయింటర్ అంటే ఇలా చిన్న బేసిక్స్ అనమాట. అంటే పాయింటర్ ఎలా డిక్లేర్ చేయాలి, సేమ్ ఇలాగే ఇంటీజర్ ఎలాగో ఫ్లోట్ అలాగనమాట. ముందు ఫ్లోట్ స్టార్ పీటీఆర్ పెడితే ఫ్లోట్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఇంటీజర్ ముందు ఫ్లోట్ క్యార్ అని పెడితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఎరే అంటే ఎరే ఎలా వాడతాం, పాయింటర్ అనేది ఎరేస్ బాగా వాడతారు అనమాట. డైనమిక్ మెమరీ లొకేషన్స్ లో కూడా ఎరేస్ అనేది బాగా వాడతారు, దానికి పాయింటర్ అనేది కావాలి. అంటే సాధారణంగా పాయింటర్ అంటే ఎరేస్ కి కలిపెట్టారు ఇన్నెట్ గా. ఇది మామూలుగా పాయింటర్ బేసిక్స్ అనమాట. సో మనం నెక్స్ట్ వీడియోలో ఎరేస్ కి పాయింటర్ ఎలా వాడతానో నేర్చుకుందాం మనం. ఓకే, థ్యాంక్ యూ.